హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల సుప్రీంకోర్టు ఈ టెట్కి సంబంధించినటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారము సర్వీసులో 5 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా టెట్ని 2 నెలల్లో క్వాలిఫై కావాలని చెప్పి అన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో టెట్లోని ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి అనేది ఈ చిన్న వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పేపర్ 2 స్కూల్ క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని అంటే 150. డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 2 hours and 30 minutes అంటే 150 minutes అన్నమాట. 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. తర్వాత దీంట్లోని 150 మార్కులని 4 అంశాలు ఉంటాయి. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి, దీనికి 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఎంసీక్యూస్ అన్నీ కూడా 30 మార్క్స్. అలాగే లాంగ్వేజ్ 1, సాధారణంగా చాలామంది తెలుగు మీడియం వాళ్ళు అయితే తెలుగు పెట్టుకోవచ్చు, దానికి 30 మార్క్స్ ఉంటాయి, 30 క్వశ్చన్స్. అలాగే లాంగ్వేజ్ 2, ఇది అందరికీ కూడా ఇంగ్లీషే ఉంటుంది, దీనికి కూడా 30 ప్రశ్నలు, 30 మార్కులు. తర్వాత 4వ అంశం వచ్చేసరికి ఏబిసి అని ఇచ్చారు. ఇక్కడ ఫర్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్, మ్యాథ్స్ సైన్స్ టీచర్స్ అంటే స్కూల్ మ్యాథ్స్ వాళ్ళు, అలాగే సైన్స్ అంటే ఫిజికల్ సైన్స్ వారు, బయాలజికల్ సైన్స్ వాళ్ళు, వీరంతా కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ని చదవాల్సి ఉంటుంది. అలాగే ఫర్ సోషల్ స్టడీస్ టీచర్స్, వీళ్ళైతే సోషల్ స్టడీస్ని చదవాల్సి ఉంటుంది. తర్వాత సి ఫర్ ఎనీ అదర్ టీచర్, అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కానీ సరే మిగతా టీచర్లు. నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కనుక నేను ఐదర్ ఏం చదవాలంటే ఏ ఆర్ బి అని చెప్పి ఇచ్చారు మనకి ఇక్కడ. అంటే ఒకవేళ డిగ్రీలోని మ్యాథ్స్ ఉన్నట్లయితే బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ చదవాల్సి ఉంటుంది. డిగ్రీలో బిఏ వాళ్ళు అయితేనేమో సోషల్ చదవాల్సి ఉంటుంది. నేను డిగ్రీ బిఏ కనుక నేను సోషల్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది. దీనికి గాను 60 మార్కులు ఉంటుంది. మొత్తం 150 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటాయి. ఇది సంక్షిప్తంగా. దీన్ని మరింత వివరంగా మనము మరొక వీడియోలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐ హోప్ దిస్ విల్ బీ యూస్ఫుల్ టు ది టీచర్స్ దోస్ హు ఆర్ గోయింగ్ టు రైట్ పేపర్ 2 టెట్ ఎగ్జామినేషన్ విచ్ ఈస్ కమింగ్ వెరీ సూన్.